టీటీడీ పరకామణి వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏపీ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో అధికారులు భారీ ఎత్తున ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఈయనకు సంబంధించి బినామీలు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. పరకామణి కేసు వారం రోజుల విరామం తర్వాత ఇవాళ పునఃప్రారంభమైంది. రవికుమార్తో పనిచేసిన సిబ్బందితో పాటు కొంతమంది టీటీడీ పెద్దలను తిరుపతి పద్మావతి అతిథి గృహంలో విచారిస్తున్నారు. మాజీ సివిఎస్ఓ నరసింహ కిషోర్ను కూడా విచారించే అవకాశం ఉంది. టీటీడీ పరకామణి వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏపీ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో అధికారులు భారీ ఎత్తున ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఈయనకు సంబంధించి బినామీలు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. పరకామణి కేసు వారం రోజుల విరామం తర్వాత ఇవాళ పునఃప్రారంభమైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, దీనిపైన మరింత అప్డేట్స్ ఇవ్వండి. శ్రీజ, ఏదైతే టీటీడీ పరకామణి కేసు విచారణ మరోమారు వేగవంతం చేశారని చెప్పాలి. వారం తర్వాత మరలా కూడా ఏదైతే సిఐడి రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో కూడా ఈ కేసు విచారణ పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారం రోజుల వ్యవధి తర్వాత ఆయన ఈ రోజు మరలా కూడా విమానాశ్రయానికి చేరుకుని తర్వాత ఆయన తిరుమలకు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే రవికుమార్ ను గతంలోనే విచారించిన పరిస్థితి, వారి కుటుంబ సభ్యులంతా కూడా సిఐడి విచారించిన పరిస్థితి. మధ్యలో ఏదైతే ఏవిఎస్ఓగా రవికుమార్ పైన కేసు నమోదు చేశారో అతను మృతి చెందిన తర్వాత వారం తర్వాత మరలా కూడా ఈ రోజు సిఐడి విచారణ కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా రవికుమార్ ఆస్తుల పైన సిఐడి విచారణ జరుపుతుందని చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, తిరుపతి ఈ ప్రాంతాలలో ఏదైతే రవికుమార్ కి సంబంధించిన ఆస్తుల పైన విచారణ అయితే జరుగుతుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా ఏ సందర్భాల్లో వీరు రిజిస్ట్రేషన్ చేశారు, అసలు ఈ తనకి ఎంత ఆస్తి ఉంది అనే దీని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా ఏవిఎస్ సతీష్ కుమార్ మృతి తరువాత కీలక పరిణామాలు చోటు చేస్తున్నాయి. ఎందుకంటే రవికుమార్ మీద కేసు నమోదు చేసిన వ్యక్తి సతీష్ కుమార్. ఈ సతీష్ కుమార్ రైలు ప్రమాదంలో మృతి చెందారా, లేకపోతే మరి ఏ ఇతర కారణాల వల్ల ఆయన మృతి చెందారా అనేది మాత్రం పూర్తి దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి. అది కూడా బయటకు రావాల్సి ఉంది. మరోపక్క ఏదైతే ఈ విచారణను ఎదుర్కొంటున్న అధికారులు ఎవరైతే తిరుమల 2000 లో పనిచేస్తున్న సిఐలు, ఎస్ఐలు, అలాగే వీరి మీద కూడా వేటు పడింది. ఇప్పటికే వీరందరినీ కూడా విఆర్కి కూడా పంపించారు. మరోపక్క అప్పటి విజిఓగా పనిచేసిన బాలరెడ్డిని కూడా విఆర్కి పంపించి అతన్ని కూడా సిఐడి అధికారులు విచారించారని తెలుస్తుంది. మరోపక్క ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ జేఈఓగా పనిచేస్తున్న వీరబ్రహ్మం, అలాగే ముఖ్య గణాంకాల అధికారి బాలాజీని కూడా సిఐడి అధికారులు విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. వీరికి నోటీసులు పంపించి ఆల్రెడీ వీరిని కూడా విచారించారని కూడా సమాచారం అయితే ఉంది. ఏది అయినప్పటికీ టీటీడీకి సంబంధించినంత వరకు కూడా పరకామణి దొంగతనంలో రవికుమార్ పైన వచ్చిన ఆరోపణలు కావచ్చు, వాటన్నిటి మీద కేసు నడుస్తున్న సందర్భంలో లోక్ అదాలత్ లో రాజీ చేయడం పైన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన కోర్టు ఇప్పుడు మరలా కూడా విచారణ ప్రారంభించిన నేపథ్యంలోనే అనేక కీలక పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో అనేక మంది బయటికి ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన వారంతా కూడా బయటికి వస్తున్న సందర్భంలో దీని మీద పూర్తి దర్యాప్తు చేసి డిసెంబర్ 2వ తేదీకల్లా కోర్టుకి సమర్పించాలనే కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరో 10 రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో కూడా సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారు. మరిన్ని దర్యాప్తు అయిన తర్వాత పూర్తి నివేదికతో కూడా సిఐడి అధికారులు కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉంది. దీంట్లో ఇప్పటికే రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో కూడా
ఈ విచారణ బృందాలుగా ఏర్పడి విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో పాత్రదారులు, సూత్రధారులు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. సతీష్ ఏదైతే ఏవిఎస్ మృతి చెందిన తరువాత అనేక కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే హత్య చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు వేగవంతం చేసి మరిన్ని వివరాలు కూడా తీసుకున్న పరిస్థితి. పోస్ట్ మార్టం అయిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాని మీద ఇంకా కూడా వివరాలు అయితే తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కాసేపటి క్రితమే తిరుపతి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని మందిని కూడా విచారించే విధంగా దర్యాప్తు అయితే కొనసాగుతుందని నేను చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ్ కుమార్.